Good morning and welcome to our favorite breakfast show. ఏంది ఒకప్పుడైతే ఒక ప్రదేశం వంటలు వాళ్ళకి మాత్రమే తెలిసేవి. ఇంకొక ప్రదేశానికి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మంది ఆంధ్రప్రదేశ్ కదండి. సో ఆంధ్రప్రదేశ్ వంటకాలన్నీ తమిళియన్స్ కి తెలియాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ మన వంటలు చేయాలి, వాళ్ళకి తెలియాలి. అబ్బో ఎంత పెద్ద ప్రాసెస్. అందుకే ఎక్కడ అక్కడే ఉండేవి. సో తమిళియన్స్ వంటలన్నీ తమిళ్ స్పెషల్స్, ఇండియా అంటే మలయాళీ అన్ని మలయాళీ స్పెషల్స్, ఇలా డిఫరెంట్ గా ఉండేవి కదా. అండ్ ఆయన ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్పెషల్ వంటకాలు. ఇప్పుడు మన మీడియా పుణ్యమా అని చెప్పేసి అక్కడికి అక్కడికి అండ్ మెయిన్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా సూపర్. అండ్ ఇంకా సూపర్ గా ఏంటి అంటే మన ఈటీవీ అభిరుచి వచ్చిన తర్వాత అన్ని స్పెషల్ వంటకాలన్నీ ఈటీవీ అభిరుచి ద్వారా అందరికి తెలిసిపోతున్నాయి. సీరియస్లీ కదా. సో ఇప్పుడు తమిళన్స్ వంటకాలైనా మీకు తెలుసు, అరే ఇదా మొన్ననే మా ఇంట్లో చేశాను, అరే ఇదా ఇది మలయాళంలో చేసుకుంటారు కేరళ వాళ్ళు మలయాళీ డిష్, మొన్నగా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే చేసి పెట్టింది. ఇలా ఎక్కడ అయినా సరే మీ ఇంట్లో చేసేసుకుంటున్నారు కదా. ఎస్, అదే మన ఈటీవీ అభిరుచి స్పెషల్. చక్కగా అక్కడివి ఇక్కడివి అని కాకుండా అన్ని వెరైటీస్ చేసి చూపించేసి మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తాను కదా. అందుకే ఈరోజు నేను కూడా ఒక మంచి అదర్ స్టేట్ వెరైటీ తీసుకొచ్చేసాను. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? తమిళియన్స్ వంటకం అండి. తమిళియన్స్ వంటకం అంటే ఏమై ఉంటుంది? కడి లాంటిది ఏమన్నా చేస్తుందా ఈ పిల్ల? అదే అనుకుంటున్నారా? అస్సలు కాదు, వెజిటబుల్ ఇడియప్పం చేయబోతున్నాను. మరేంటి మీకు తెలుసా వెజిటబుల్ ఇడియప్పం? ఇడియప్పం అయితే డెఫినెట్ గా చేస్తుంటారు, కానీ వెజిటబుల్స్ అన్ని కలిపి అయితే ఇప్పటి వరకు చేసుండరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ నేను చూపించేస్తాను, రేపు మీ ఇంట్లో చేసేసుకోండి. సో మీరు కూడా రెడీ కదా? సో లెట్స్ స్టార్ట్ వెజిటబుల్ ఇడియప్పం. వెజిటబుల్ ఇడియప్పం, దీన్ని సేవాయ్ అని కూడా అంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఇడియప్పంలో రెండు టైప్స్ ఉంటాయండి. ఒకటి బియ్యం పిండితో దోస పిండి లాగా చేసి ఇడ్లీ బ్యాటర్ లాగా, అండ్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో వేసుకునేది ఒకటి సేవాయ్ అంటే సేమియాతో చేసేది. మనం సేమియా అంటాం, వాళ్ళు సేవాయ్ అంటారు. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. ముందైతే ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఆన్ చేసి అందులో వాటర్ పోసుకోవాలి. సో చూస్తున్నారు కదా సేవాయ్ సేమియా. సో దీన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. మరి ఇది అందులో ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇడియప్పం అంటే ఇందులో చాలా రకాల ఇడియప్పమ్స్ ఉంటాయి. సో బేసిక్ గా అయితే మామూలుగా ప్లెయిన్ ఇడియప్పం ఉంటుంది, ఆ తర్వాత లెమన్ ఇడియప్పం అని, టొమాటో ఇడియప్పం, మసాలా ఇడియప్పం, అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడియప్పమ్స్ ఉంటాయి. సో ఈ రోజు నేను మీకు చూపిస్తుంది ఏంటి అంటే వెజిటబుల్ ఇడియప్పం. మరి ముందుగా వెజిటబుల్ ఇడియప్పంకి వెజిటబుల్స్ అన్ని మీరు ఏమేమి వేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ ప్లాన్ చేసుకొని ముందే కట్ చేసి పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు. యాక్చువల్లీ మన ఇండియన్ డిషెస్ ఏవైనా సరే మాక్సిమం అంటే ప్రాసెస్ లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ మాక్సిమం ఒకటేలా ఉంటాయండి. కాకపోతే ప్రాసెస్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది, అండ్ అలాగే కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. దీన్ని అలా ఉడకనిస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇందులో ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే జీలకర్ర. ఇవి రెండు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అండ్ ఇది కూడా ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టట్లేదు, చూస్తున్నారా? ఎస్, మెత్తగా అయిపోయింది కదా. సో ఇది ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆహా,
ఏదైనా కొత్త వంటకం చేసుకుంటున్నాము అంటే అసలు అప్పుడే తిన్నా సరే మళ్ళీ వెంటనే ఆకలేసేస్తూ ఉంటుంది కదా, మీకేమో కానీ నాకైతే అంతే. ఇప్పుడైతే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే టొమాటో ముక్కలు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఉడకపెట్టి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఇప్పుడు కలపాలి. యాక్చువల్లీ గ్రీన్ పీస్ అయితే చక్కగా ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి పర్వాలేదు, కానీ ఈ క్యారెట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి కదా, దానికోసం ఏమవుతుంది అంటే కొంచెం టైం పడుతుంది. అండ్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఏం చేయాలి అంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకు మొత్తం వేసుకుంటూ పోలా? ఎస్. సో సరిపడేంత సాల్ట్ అండ్ అలాగే కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువ కారం అయిపోకుండా కొద్దిగా తగ్గించి వేసేసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి, నేనేమో కలిపి వేస్తూ ఉంటాను. ఈలో మీరేం చేస్తారు? ఏం చేస్తారండి, మన బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసేయండి. ఆగండి. క్యారెట్ వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే మీకు గుర్తున్నాయి కదా నేను వేసినవన్నీ. ఎస్. ఇప్పుడైతే కొద్దిగా బిర్యానీ మసాలా అండ్ అలాగే కొంచెం గరం మసాలా. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మన సేవైన కలిపేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా పక్కనే, చూడండి బాయిల్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ చాలా పల్చగా ఉంటుంది అండ్ అలాగే ఇరగకుండా చేసుకోవాలి అంటే మాత్రం మరీ ఎక్కువ బాయిల్ అవ్వకుండా అండ్ అలాగే కొంచెం నూడిల్స్ని మనం ఎలా యూజ్ చేస్తామో ఎలా హ్యాండిల్ చేస్తామో అలా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇప్పుడైతే నేను అలా చేయట్లేదు. వెజిటబుల్ సేవై అదే అండి, ఇడియప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసేసుకుంటాను. నేనైతే ఇప్పుడు అలా కొత్తిమీర చల్లేస్తున్నాను. ఓకే, నేను మధ్యలో కొంచెం పెట్టేద్దాం. రెడీ. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. అంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఎమ్మీగా డిఫరెంట్ ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయి. అండ్ సేవై చాలా లైట్ గా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా లైట్ గా ఉంటుంది డైజెషన్ కి కూడా. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేయాలి అంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇవన్నీ కరెక్ట్ గా క్లియర్ గా ఉండాలి కదా. అందుకే మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే మన వెజిటబుల్ ఇడియప్పం కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని చూడండి. వెజిటబుల్ ఇడియప్పం కి కావాల్సిన పదార్థాలు: సెమియా 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి
3 కారం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. వెజిటబుల్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని సేవ్యా ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని టొమాటోలు, క్యారెట్, పచ్చి బఠానీలు, ఉప్పు, కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న సేవ్యాను కూడా వేసి మరోసారి కలుపుకొని వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే వెజిటబుల్ ఇడియప్పం రెడీ. వెజిటబుల్ ఇడియప్పంకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ షోలో నా ఫేవరెట్ టైం, అదే టేస్టింగ్. ఇది కూడా నూడిల్స్ లాగే ఇబ్బంది పెట్టేస్తుంది. తమిళియన్ టచ్ నిజంగానే వచ్చిందండి. కాస్తంత స్పైసీగా, అలాగే వెజిటబుల్స్ అన్ని తగులుతూ, వాళ్ళు ఎక్కువ అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి వాడటానికి ఇష్టపడుతుంటారు కదా, సేమ్ అలాగే ఉంది ఇది కూడా. అండ్ నాకైతే బాగా నచ్చేసింది. చెప్పాను కదా ఆల్రెడీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ ఆఫ్ మైన్ అని చెప్పేసి. మరి దీనికి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అని నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ 2-3 సార్లు తినేసాను కాబట్టి. ఎనీవేస్ ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, అదే బేబీకార్న్ మసాలా. బేబీకార్న్ అంటే మీకు ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను బేబీకార్న్ మసాలా చేసేస్తాను, మీరు కూడా వెంటనే ఫాలో అయిపోండి. బేబీకార్న్ మసాలా ఇది కూడా సేవై లాగా సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి, అలాగే కొంచెం నూనె 2 వేసుకోవాలి. ఇదేంటి ఎక్కడైనా నెయ్యి ఒకటే వాడతారు లేదంటే నూనె ఒకటే వాడతారు, ఈ 2 వాడుతుంది ఈ పిల్ల అని అనుకుంటున్నారా? ఎందుకంటే నెయ్యి అనేది బలం, అది పక్కన పెడితే ఏంటి అంటే యాక్చువల్లీ బేబీకార్న్ కదా మనం వాడుతుంది, సో అందుకని చెప్పి 2 వేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏం వేస్తాను అంటే బిర్యానీ ఆకు. మీకు తెలుసా బిర్యానీ ఆకుని మనం బిర్యానీలో ఫుడ్ లో వాడుకుంటాం కదా, అలాగే సుగంధ ద్రవ్యాల్లో కూడా వాడతారట. అదేనండి, పర్ఫ్యూమ్స్ లో అండ్ అలాగే ఫేస్ ప్యాక్స్ లో వాటిలో కూడా వాడతారట. అప్పుడప్పుడు ఎప్పుడైనా బిర్యానీ ఆకు కనిపిస్తే వెంటనే రుద్దేసి మొహానికి రాసేసేయండి. ఇప్పుడైతే నేను ఇందులో కొన్ని లవంగాలు వేస్తున్నాను, అలాగే దాల్చిన చెక్క అండ్ అలాగే జీడిపప్పు. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం వేస్తాను అంటే యాలకులు. ఈ యాలకులు కొంచెం నేనైతే ఓపెన్ చేసి వేస్తాను, సో దట్ ఆ ఫ్లేవర్ బాగా తగలడానికి. ఇప్పుడు వేగుతూ ఉన్నాయి కదా, ఇవి వేగాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. మీకు ఒక విషయం తెలుసా అంటే, మామూలుగా ఇప్పుడంటే బేబీకార్న్ చాలా వెరీ రెగ్యులర్ ఐటమ్ అయిపోయింది, కానీ నాకు గుర్తుండి నాకు చిన్నప్పుడు అయితే మేము కార్న్ తిన్నాం కానీ బేబీకార్న్ ఎప్పుడు తినలేదు, సీరియస్లీ. ఇప్పుడు ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లోనే బేబీకార్న్ చాలా పాపులర్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద టేస్ట్, అండ్ దాంతో బోల్డ్ అని వెరైటీస్ చేసుకోవచ్చు కదా, అందువల్ల. ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్. కార్న్ వేగుతూ ఉంది కదా, ఎక్కువ ఫాస్ట్గా వేగాలి అంటే దీంట్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి.
సో నేను ఆల్రెడీ ఉప్పును యాడ్ చేసేస్తున్నాను. అంటే నేను కొంచెం వేయట్లేదండి, ఎంత సరిపోతుందో అంత వేసేస్తున్నాను. సో ఒకసారి కలిపేసామంటే ఇది వేగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, నెక్స్ట్ ఒక చిన్న ప్రాసెస్ ఉంది. అది చేయాలి అంటే మిక్సీ జార్ కావాలి. మరి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. సో అవేంటివి అంటే ముందుగా వేయాల్సింది టొమాటోలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా వెల్లుల్లి, అంటే ఇంచుమించు మనం మసాలా పేస్ట్ చేసుకుంటున్నాం, అల్లం, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటన్నిటిని పేస్ట్ కొట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. కార్న్ వేగుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే ఇది తీసుకెళ్లి పేస్ట్ చేసుకుని వచ్చేస్తాను. కార్న్ చక్కగా వేగిపోతుంది. ఈలోపు నేను ఏం చేశాను అంటే ఇదిగో టొమాటోలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి ఇలా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, చాలు. సో వాటర్ పోసి కలిపేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను ఇందులో లైట్గా పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాంబార్ పొడి, అలాగే కారం. యాక్చువల్లీ పచ్చిమిర్చి మనం ఇందాక వేసిన పేస్ట్లో ఉంది కాబట్టి ఎక్కువ వేసుకోవట్లేదు. అయిపోయింది. బేబీ కార్న్ మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 1 minute పాటు దీన్ని బాగా కలిపేసాము అంటే అయిపోయినట్టే. ఓకే అండి, రెడీ. ఇప్పుడు ఎంచక్క మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇందాక నేను చెప్పా కదా సేవే ఎంత సింపుల్గా ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పేసి. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బేబీ కార్న్ మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. నాకైతే చూస్తుంటే నా ఫ్రెండే గుర్తొస్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్. తనకి బేబీ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఇది ఇక్కడ ఎవరికి పెట్టకుండా తీసుకెళ్ళిపోతా. ఆల్రైట్, వావ్, ఎంత బాగుందో. మరి దీని మీద నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే అయిపోయింది. బేబీ కార్న్ మసాలా రెడీ అయిపోయినట్టే. మీరేం చేస్తారు అంటే వెంటనే బేబీ కార్న్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో అలాగే తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. బేబీ కార్న్ మసాలాకి కావలసిన పదార్థాలు: బేబీ కార్న్ 1 కప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టొమాటోలు 1 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 3, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, కాజు 5, బిర్యానీ ఆకు
1, యాలకులు 1, దాల్చిన చెక్క 1, లవంగాలు 2. బేబీ కార్న్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి, నూనె వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, జీడిపప్పు, యాలకులు, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని బేబీ కార్న్, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ ని బేబీ కార్న్ మిశ్రమంలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకొని పసుపు, గరం మసాలా, సాంబార్ పొడి, కారం వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బేబీ కార్న్ మసాలా రెడీ. బేబీ కార్న్ మసాలాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు చాలా బాగుందండి. బేబీ కార్న్ చక్కగా ఫ్రై అయింది, కానీ మనం టొమాటోలు కూడా వేసాం కదా, ఆ ట్యాంగినెస్ కూడా తెలుస్తుంది. మధ్య మధ్యలో స్పైసీగా చాలా బాగుందండి. ఇది కాంబినేషన్ గా చాలా చాలా బాగుంటుంది మన సేవకి. అండ్ అలాగే ఇంకెందుకైనా సరే మీరు తినచ్చు. ఎందుకు అంటే పరాటాస్, ఎస్, మీరు మేథీ పరాటా అలాంటి పరాటాస్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాటిలో కూడా ఈ ట్యాంగీ అండ్ స్పైసీ అండ్ అలాగే కార్న్ కూడా బాగా తెలుస్తుంది. చక్కగా ఫ్రై చేస్తాం కదా, అందువల్ల. సో ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా సరే. మరి ట్రై చేసేటప్పుడు లేదంటే ఈ వెరైటీస్ అన్నిటిని మళ్ళీ చూడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి, ఫేస్బుక్ లో బ్రేక్ఫాస్ట్ వీడియోస్ వచ్చేస్తాయి, అక్కడ చూడొచ్చు. లేదు యూట్యూబ్ లో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ చూడాలి అంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే చాలు, సింపుల్ గా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి, అక్కడ ఫాలో అయిపోవచ్చు. మరి ఇవాళ అయితే నేను 2 వెరైటీస్ చాలా ఈజీగా, చాలా సింపుల్ గా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఫాస్ట్ గా అయిపోయేవి, టేస్టీగా అనిపించేవి చూపించేశాను కదా. రేపు కూడా ఇంకో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై బాయ్.